గుంటూరు కీలక పాత్ర పోషించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. మీరు ఈరోజు చూస్తే లంకా దినకర్ గారు 20 సూత్రాల చైర్మన్ ఈ కమిటీకి బాగా డెప్త్గా వెళ్ళి వీటన్నిటిని అనలైజ్ చేశారు. అంటే ఈ స్టేట్లో ముఖ్యంగా ఈ జిల్లాలో ఎంత జరుగుతుంది, ఎంత మనం ఇంప్రూవ్ చేయొచ్చు అనేది. పథకాలు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పథకాలు, అద్భుతమైన పథకాలు. 1-2 ఇప్పుడు సోలార్ పవర్ తప్పిస్తే మిగిలిన అన్ని జల్ జీవన్ మిషన్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి పథకాలు. 14-19 మధ్య అద్భుతంగా ఇవన్నీ అమలు జరిగినాయి. గత 4-5 సంవత్సరాల్లో అమలు జరగలేదు. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే అధికారులు సేమ్, ఎక్కడైతే లీడర్షిప్ ఉండి ప్రాపర్ రివ్యూస్ కండక్ట్ చేసి ఫ్రీక్వెంట్గా వాటిని పెట్టుకొని అకౌంటబిలిటీ క్రియేట్ చేస్తారో అక్కడ మంచిగా జరుగుతూ ఉన్నాయి. అవి లేని చోట ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సో వారు కూడా వచ్చి ఇవి చేశారు. ఇండివిజువల్ మినిస్టర్స్ చేస్తూ ఉన్నారు, గుంటూరు పరిధిలో మేము చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మల్టిపుల్ పీపుల్ చేయటం వల్ల డెఫినెట్గా అకౌంటబిలిటీ పెరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇలా కంటిన్యూస్గా ఎవ్రీ 3 months చేస్తే వీటన్నిటిని మ్యాక్సిమం ఒక 80-100% యూసేజ్ తీసుకొచ్చే విధంగా డెఫినెట్గా చంద్రబాబు గారు, మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రయత్నిస్తుంది. ఆ భాగంలో భాగంగానే మీరు చూస్తే గత 5 సంవత్సరాలు ఏమీ జరగనటువంటి వాటిని 1 by 1 పికప్ చేస్తూ ఉన్నాము. మన కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా కష్టపడి ఈ గుంటూరు ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలనేటువంటి నిరంతర శ్రమలో ఉన్నారని తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏంటది? జల్ జీవన్ మిషన్ ఎందుకు క్లోజ్ అవుతుందమ్మా? జల్ జీవన్ మిషన్ అనేది మన రాష్ట్రానికి దాదాపుగా కరెక్ట్గా నా నంబర్లు 14,000 కోట్లు ఎంతో అనౌన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు మ్యాచింగ్ చేశారు. 2,000 కోట్లే వాడారు. ఆయన ఒక 5-6 కోట్లు కనుక పెట్టుంటే 20,000 కోట్లతో ఈ మొత్తం ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కనెక్షన్ వచ్చేది. ఇప్పుడు ఏమో కాస్ట్ టైం విపరీతంగా పెరిగిపోయింది డిలే అవటం వల్ల. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒక రోజుతో అయ్యేవి కాదు. ఇవి కూర్చోవాలి, మళ్ళీ మాట్లాడాలి. వాళ్ళేమో బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక 1 yearకి బడ్జెట్ పెట్టుకుంటే ఆ బడ్జెట్ అయిపోవాలని చూస్తారు. ఆ బడ్జెట్ అవ్వకపోతే మళ్ళీ క్యాబినెట్కి వెళ్ళాలి, మళ్ళీ రివిజన్లు చేయాలి. ఒక స్టేట్ గురించి సపరేట్గా చేయాలంటే ఆ ప్రాసెస్లో ఇవంతా డిలేలు అయ్యేటువంటి పరిస్థితి. డెఫినెట్గా చంద్రబాబు గారు మీకు తెలియని సమయస్ఫూర్తి ఇవన్నీ ఎట్లా చేసుకురావాలో ఓపిక్గా ఆయనకున్నటువంటి పేషెన్స్ ఎవరికి ఉండదు. సో అవన్నీ చేసుకుంటూ వస్తారు. థ్యాంక్ యూ. రేషన్ షాపులు 972 ఉన్నాయి గుంటూరు జిల్లాలో. గుంటూరులో 330 మట్టికి కొన్ని తీసుకోలేదు అంటున్నారు. కానీ అక్కడ నిర్వహణ ఖర్చు కలిపి 10,000 ఇస్తున్నారు. కానీ అక్కడ వేఎస్ ప్రైస్ 10,000లో అక్కడ ఆఫీస్ నిర్వహించాలి, అందరికి ఇవ్వాలి అంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎండి వాహనాన్ని మీరు తీసుకున్నారు కొత్తగా. ఎండి వాహనానికి చెల్లిస్తుంది 20,000 రూపాయలు. కానీ ఎండి వాహనం వల్ల ఉపయోగం ఉందా? దాన్ని ఏమన్నా పక్కన పెట్టే అవకాశం ఉందా? అవన్నీ సమీక్షిస్తున్నారు. అందుకే కదా ఇప్పుడు ఆ లెక్క మీకు ఎందుకు చెప్పాము, ఇది ఐడెంటిఫై చేసా దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే వారు కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మా భావన. రేషన్ డీలర్లు కాదు, ఎందుకంటే షాపులు షార్టేజ్ అయినప్పుడు ప్రజలకి సర్వీస్ అందాలి కదా. కాబట్టి 2 అంశాలని క్రోడీకరించుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని సార్ట్అవుట్ చేసే విధంగా ఇవాళ సమీక్ష ఎందుకు కదా. నగర పరిధిలో విలీన గ్రామాలు చాలా ఉన్నాయి. వాటి అభివృద్ధిలో ఎప్పుడు వెనకబడే ఉంటుంది. గత 5 సంవత్సరాలు అయితే దాని దుమారం ఏమి. ఇప్పుడు వచ్చిన తర్వాత దాని మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇవాళ సమీక్ష జరిగింది, ఆ అంశం మీద కూడా కీలకంగా జరిగింది. ఇందాక చెప్పాను కదా, ఎక్కడైతే వాటర్ గ్యాప్ ఉందో వాటికి సంబంధించి కూడా అమృత్ స్కీమ్ని ఎలా అనుసంధానం చేసుకున్నాం. అందుకే వీరిని రిక్వెస్ట్ చేసి మంత్రి గారిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఈ సమస్యలు ఇక్కడికి వారి దృష్టికి వస్తే వారు పార్లమెంట్లో గలం విప్పి వీటిని సాధించేదానికి ఒక సోర్స్ ఇక్కడ మనకి ఒక యంగ్ డైనమిక్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఈ అంశాన్ని ఇప్పుడు 3 నగర శివారులో ఉన్నాయి 3 సమస్యలు. ఒకటి రోడ్లు. మీరు మొన్న చూస్తే 79 కోట్ల రూపాయలతోటి చుట్టుపక్కలంతా కూడా ఓపెనింగ్స్ చేశాం. నంబర్ 2 వాటర్ అనేది అమృత్ 1లో కొంత పెండింగ్ వర్క్ ఉంది, అమృత్ 2లో తీసుకుంటున్నాం వర్క్, అది కంప్లీట్ చేయబోతా ఉన్నాము. చుట్టుపక్కల గ్రామాలకు వాటర్. థర్డ్ వచ్చేటప్పటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఇది దాదాపుగా ఆ రోజునే 1000 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేస్తే 500 కోట్లు రిలీజ్ చేశారు సెంట్రల్, 400 వాడారు, ఒక 100 డైవర్ట్ చేశారు. ఇప్పుడంతా కాస్ట్ ఎస్టిమేషన్స్ పెరిగిపోయినాయి. అందుకే ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేసుకొని ఒకసారి కొత్త డిపిఆర్లు చేసి మళ్ళీ ఏ స్కీమ్ ద్వారా తీసుకురావాలో కూర్చొని చేయాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.